హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియోలో ఇంతకు ముందు 2 వీడియోస్లో ఏవైతే మనం డిస్కస్ చేసామో పాలినామియల్స్ టాపిక్, ఆ పాలినామియల్స్ టాపిక్ మీద మనం నేర్చుకున్న అన్ని కాన్సెప్ట్స్ మీద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా అడగడానికి ఛాన్స్ ఉంది అన్న వాటి గురించి డిస్కస్ చేయబోతున్నాను. హార్డ్లీ ఒక 8 to 12 ప్రాబ్లమ్స్ మధ్య డిఫరెంట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాను. దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ టెక్స్ట్ బుక్ నుంచి తీసుకున్నవి, కొన్ని వేరే పేపర్స్ రెఫర్ చేసి పికప్ చేసిన ప్రాబ్లమ్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం మీరు బాగా అబ్జర్వ్ చేయండి. అలాంటి మోడల్స్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చేయడానికి ట్రై చేయండి, సో దట్ మీకు కంప్లీట్ కమాండ్ ఏర్పడుతుంది పాలినామియల్స్ టాపిక్ మీద. సో లేట్ చేయకుండా ప్రాబ్లమ్స్లోకి వద్దాం. ఇక్కడ వెరీ ఫస్ట్ ప్రాబ్లం, ఇది టెక్స్ట్ బుక్లో నుంచే పికప్ చేసిన ప్రాబ్లం. చాలా సింపుల్ అండ్ ఇన్నోవేటివ్ ప్రాబ్లం. ఏంటంటే, ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 is the zero of p of x, 2x square minus 3x plus 7a, find the value of a. తెలుగులో అయితే x ఈక్వల్ టు 2 అనేది p of x ఈక్వల్ టు 2x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 7a అనే బహుపదికి శూన్యమైతే ఏ విలువ కనుక్కోండి. మామూలుగా x అనేది వేరియబుల్ అని తెలుసు, బట్ x వాల్యూ వాళ్ళే ఇచ్చారు, x ఈక్వల్ టు 2 అనేది 0 అవుతుందని. బట్ వేరే వేరియబుల్ కనపడుతుంది ఏ అనేది, ఆ ఏ వాల్యూ కనుక్కోవాలి. సో x ఈక్వల్ టు 2 అనేది 0 అంటున్నారంటే అర్థం ఏంటి? ఇది తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఎంటైర్ వాల్యూ ఆఫ్ పాలినామియల్ 0 అయిపోతుంది. అంటే ఎక్కడైతే మనకి పాలినామియల్ ఉందో ఈ పాలినామియల్, దీంట్లో x ప్లేస్లో 2 పెడితే ఎక్కడ x ఉంటే అక్కడ 2 పెడుతున్నాను. సో చూడండి ఏమొస్తుందో, -3 × 2 + 7a ఈక్వల్ టు 0 పెడుతున్నాం. ఇక్కడ ఈక్వల్ టు 0 ఎందుకు పెడుతున్నామన్న క్లారిటీ మీకు ఖచ్చితంగా ఉండాలి. x ఈక్వల్ టు 2 ఈజ్ ఎ 0 ఆఫ్ పాలినామియల్. ఈ 2 అనేది శూన్యం అవుతుంది అంటే ఖచ్చితంగా దీని విలువ 0 అవుతుంది. సో సింపుల్గా ఇటువైపు ఉండే 0 ఒమిట్ చేసేసి 2 స్క్వేర్ 4 అవుతుంది, 4 2s are 8 అవుతుంది, -6 + 7a ఈక్వల్ టు 0. సో 8 - 6 2 అవుతుంది, 2 + 7a ఈక్వల్ టు 0, 7a ఈక్వల్ టు -2, a ఈక్వల్ టు -2/7. సో చాలా సింపుల్ క్యాలిక్యులేషన్తో వస్తాయి. కాకపోతే అసలు ఈ 0 ఆఫ్ పాలినామియల్ అనే దానికి మీనింగ్ ఏంటి, బహుపది యొక్క శూన్యము అంటే అర్థం ఏంటి అనేది ఖచ్చితంగా మీకు తెలియాలి. సో తెలిస్తే చాలా ఈజీగా క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు. దీంట్లో చాలా రకాలైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ ఆల్ దోస్ ప్రాబ్లమ్స్ మనం ఒకటే మైండ్లో పెట్టుకుంటాం, సబ్స్టిట్యూట్ చేస్తాం, ఈక్వల్ టు 0 చేస్తాం. చేయడం వల్ల మనకి కావాల్సిన వేరియబుల్ ఏదైతే ఉందో x కాకుండా దాని విలువ వస్తుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పను, కానీ టెక్స్ట్ బుక్లో రెగ్యులర్గా చేసే ప్రాబ్లమ్స్లో కాస్త డిఫరెంట్ ప్రాబ్లం ఇది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అకాడమిక్ సైడ్ పిల్లలు కాస్త ఇంట్రెస్టింగ్గా ఫీల్ అయ్యే ప్రాబ్లం ఇది. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా అలాగే మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ఇలాంటి ప్రాబ్లమే ఇంకొకటి డిస్కస్ చేద్దాం. ఇక్కడ 0 అని ఇచ్చారు, 0 అని ఇవ్వకుండా రిమైండర్ గురించి మెన్షన్ చేస్తూ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. జస్ట్ హ్యావ్ ఎ లుక్ హియర్. ఒకసారి చూడండి ఈ ప్రాబ్లం. ఇఫ్ యూ డివైడ్ p of x which is x³ - kx² + 7x - 8 with x - 3, the remainder is -8, then what is the value of k? అంటే p of x ఈక్వల్ టు x³ - kx² + 7x - 8 అనే బహుపదిని x - 3తో భాగించినప్పుడు మనకి శేషము -8 వస్తే ఈ బహుపదిలో ఏదైతే x కాకుండా వేరే వేరియబుల్ కనపడుతుందో దాని విలువ ఎంత అని అడుగుతున్నారు. ఇది కూడా ప్రీవియస్ ప్రాబ్లం లాగానే ఉంటుంది. ప్రీవియస్ ప్రాబ్లంలో మనం ఈక్వల్ టు 0 పెట్టాం, బట్ ఇక్కడ ఈక్వల్ టు -8 పెట్టాలి. ఎందుకంటే ఇంతకుముందు ఈక్వల్ టు 0 ఎందుకు పెట్టాం, రిమైండర్ 0 వచ్చినప్పుడే మనం దాన్ని 0 అని అంటాం, నథింగ్ బట్ వాల్యూ ఆఫ్ పాలినామియల్ 0 అయినప్పుడే ఇచ్చిన లేదా సబ్స్టిట్యూట్ చేస్తున్న వాల్యూని మనం 0 ఆఫ్ పాలినామియల్ అంటాం. కాబట్టి అక్కడ 0 పెట్టాం, బట్ ఇక్కడ క్లియర్గా -8 ఈస్ రిమైండర్ అన్నారు. సో వాళ్ళు ఇచ్చిన పాలినామియల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా రాసుకుందాం, x³ - kx² + 7x - 8. సో ఇక్కడ ఏదైతే x - 3 డివైజర్ దేంతో అయితే భాగించబోతున్నామో అది ఇక్కడ ఉంది కదా. సో దీన్ని పక్కకి ఇలా తీసుకొని x - 3 ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 3 అవుతుంది. సో ఆ x ఈక్వల్ టు 3 తీసుకొచ్చి ఎక్కడ x ఉంటే అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో p of 3 ఈక్వల్ టు 3³ - k × 3² + 7 × 3 - 8 ఈక్వల్ టు -8 అని పెడుతున్నాను.
ఈక్వల్ టు -8 అని పెడుతున్నారు, ఎందుకంటే రిమైండర్ -8 అన్నారు కాబట్టి. సో ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి 27 -9k ప్లస్ 21 -8 ఈక్వల్ టు -8. సో మనకు కావాల్సింది k వాల్యూ కాబట్టి k తప్ప మిగిలినవన్నీ అటువైపు పంపించాలి. పంపించే ముందు -8 రెండు వైపులు ఉన్న ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది. -9k ఈక్వల్ టు 27 ప్లస్ 21 48 అవుతుంది. 48 అవతలకి వెళ్తే -48 అవుతుంది. సో k ఈక్వల్ టు -48 బై -9 మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇవి రెండు 3తో పోతాయి కాబట్టి 3 16 జార్ 3 3 జార్ విచ్ ఈస్ నథింగ్ బట్ 16/3 అవుతుంది. అంటే k వాల్యూ 16/3 అవుతుంది. ఈ ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు ఇంత లెంతీ ప్రాబ్లమ్స్ ఇవి మనం చేయగలమా లేదా ఇలాంటివన్నీ థాట్స్ మీ మైండ్లోకి రానివ్వకండి. మనం చేస్తున్నప్పుడు ఈ ప్రాబ్లం హార్డ్లీ 30 సెకండ్స్లోనే చేయొచ్చు. బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది, కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చేస్తున్నప్పుడు ఇంత డీటెయిల్గా రాయం, డైరెక్ట్గా టకటక రాసుకుంటూ వెళ్తాం. కాబట్టి ఇంత పెద్దవి రావు, వస్తాయా, ఇలాంటి డౌట్స్ మీ మైండ్లో పెట్టుకోవద్దండి. ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ లాగా కన్సిడర్ చేస్తూ ఉంటాం పాలినామియల్స్లో. దీంట్లో కూడా కేవలం రిమైండర్స్ మైండ్లో పెట్టుకుని రకరకాల క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఇంకొక ప్రాబ్లం బేస్డ్ ఆన్ రిమైండర్స్ డిస్కస్ చేస్తాను. ఇక్కడ కేవలం k వాల్యూ కనుక్కోవడం కాకుండా రిమైండర్స్ మీద కూడా ఇంకొక రకమైన ప్రాబ్లం అడగడానికి ఛాన్స్ ఉంది. హోప్ ఈ ప్రాబ్లం మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం హియర్. లుక్ అట్ దిస్ క్వశ్చన్. ఈ ప్రాబ్లంలో రెండు వేరు పాలినామియల్స్ ఇచ్చారు. ఆ రెండు వేరు పాలినామియల్స్ని x-4తో డివైడ్ చేస్తున్నప్పుడు చివరగా వచ్చే రిమైండర్స్ రెండు పాలినామియల్స్కి ఒకే రిమైండర్ కనుక వస్తే ఈ రెండు పాలినామియల్స్లో ఏదైతే అదర్ వేరియబుల్ ఏ కనపడుతుందో దాని విలువ కనుక్కోండి అన్నారు. అంటే p(x) = ax³ + 3x² - 3 అనే పాలినామియల్, అలాగే 2x³ - 5x + a అనే పాలినామియల్. ఈ రెండు పాలినామియల్స్ని x-4తో సపరేట్గా డివైడ్ చేస్తున్నప్పుడు ఫైనల్గా వచ్చే రిమైండర్ సేమ్ అంటున్నారు. సో ఆ రిమైండర్ సేమ్ అయితే ఏ వాల్యూ ఎంత అంటున్నారు. సో ఇక్కడ కూడా సింపుల్గా ఇక్కడ p(x) = ax³ + 3x² - 3 అని తీసుకుంటున్నాను. ఇలా జస్ట్ లైన్ కొట్టి g(x) = 2x³ - 5x + a అని తీసుకుంటున్నాను. ఈ రెండు పాలినామియల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఇది ఇచ్చారో డివైజర్ లాగా x-4 0కి ఈక్వేట్ చేస్తే ఏమొస్తుంది మనకి x = 4 వస్తుంది. సో ఈ x = 4 అనేది ఈ రెండు పాలినామియల్స్లో ఎక్కడ x ఉంటే అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో p(4) కదా, 4 = a(4³ + 3(4)² - 3 which is nothing but 64a plus 16 అవుతుంది 48 - 3 which is nothing but 64a plus 45 అవుతుంది. ఏంటి ఈ 64a plus 45 అనేది ఈ పాలినామియల్ని x-4తో డివైడ్ చేసేటప్పుడు వచ్చే రిమైండర్. కమింగ్ టు సెకండ్ పాలినామియల్ g(4) తీసుకుంటున్నాను. 2(4³ - 5(4) + a which is nothing but 64 అవుతుంది 128 - 20 + a which is nothing but 108 + a. సో ఇక్కడ చూడండి 64a + 45 అనేది ఇక్కడ రిమైండర్, 108 + a అనేది ఇక్కడ రిమైండర్. క్లియర్గా వాళ్ళే రిమైండర్స్ ఆర్ సేమ్ రిమైండర్ అని అంటే ఇవి రెండు ఈక్వల్ అని అర్థం. సో ఇలా ఆరో మార్క్ పెట్టి 64a + 45 = 108 + a. సో ఈ a ఇటువైపు పంపిద్దాం, ఇది ఇటువైపు పంపిద్దాం. సో ఏమవుతుంది 63a అవుతుంది కదా, ఇది ఇటువైపు వస్తే ఇది వచ్చేసి 108 - 45 ఇది కూడా 63 అవుతుంది. సో 63a = 63 అంటే a = 63/63 విచ్ ఈస్ నథింగ్ బట్ 1 వస్తుంది. ఇది మోస్ట్ బ్యూటిఫుల్ ప్రాబ్లం ఇన్ పాలినామియల్స్. ఇక్కడ మీరు చేస్తున్న క్యాలిక్యులేషన్ అంతా కేవలం 9th క్లాస్లో మాత్రమే వచ్చే క్యాలిక్యులేషన్. ఇక్కడ రిమైండర్ సేమ్ అని ఇవ్వకుండా రకరకాల రిలేషన్స్ ఇవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చే రిమైండర్ని r1 అనుకొని, ఇక్కడ వచ్చే రిమైండర్ని r2 అనుకొని, r1 = r2 అయితే ఇది వచ్చింది. ఒకవేళ r1 + r2 = 0, లేకపోతే 2 times of r1 = 3 times of r2, ఇలా రకరకాలుగా. అంటే ఇక్కడ ఏదైతే 64a + 45 108 + a ఈ రెండిటి మధ్య రిలేషన్ ఈక్వల్ అని తీసుకుంటే a = 1 వచ్చింది.
ఈక్వల్ కాకుండా ఇది దీనికి డబల్ ఉంటుంది, లేకపోతే వీటి మధ్య రేషియో సంథింగ్ ఉంటుంది, ఇవి రెండు యాడ్ చేస్తే 0 అవుతుంది, ఇలా రకరకాలుగా అడగడానికి ఛాన్స్ ఉంది. అలా అడిగినప్పుడు మనకి డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఏ వస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్. జస్ట్ 9th క్లాస్లో మీరు నేర్చుకునే ఫైండింగ్ ద రిమైండర్ యూజింగ్ రిమైండర్ థీరం. యాక్చువల్గా ఇది శేష సిద్ధాంతం అని పిలుస్తూ ఉంటాం తెలుగు మీడియం వాళ్ళు అయితే. జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే విలువనే మనం రిమైండర్ అని పిలుస్తూ ఉంటాం. ఆ రిమైండర్స్కి మధ్య రిలేషన్స్ ఫ్రేమ్ చేస్తూ రకరకాల క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి ఛాన్స్ ఉంది. మనం చేయాల్సింది అయితే సింపుల్గా సబ్స్టిట్యూట్ చేసి వచ్చే ఆ అన్నోన్ వేరియబుల్స్ని ఈక్వేట్ చేసుకుంటూ లేదంటే రిలేషన్ ఫామ్ చేసుకుంటూ యూజ్ చేసుకుంటూ వాల్యూ కనుక్కోవడం. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ప్రాబ్లం లాగా కన్సిడర్ చేస్తూ ఉంటాం పాలినామియల్స్లో. హోప్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. మీరు రెఫరెన్స్ పేపర్స్ తీసుకున్నా, రెఫరెన్స్ బుక్స్ తీసుకున్నా చాలా చోట్ల మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ కనబడుతూ ఉంటాయి పాలినామియల్స్ నుంచి. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం హియర్. ఓకే, ఒకసారి ఈ ప్రాబ్లం చూడండి. చాలా బ్యూటిఫుల్ ప్రాబ్లం. రెగ్యులర్ టెక్స్ట్ బుక్స్లో అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా రేర్గా కనపడుతూ ఉంటాయి. టెక్స్ట్ బుక్స్లో లేవు, రెఫరెన్స్ బుక్స్లో కనపడుతూ ఉంటాయి. ఇది చూడండి, ఇక్కడ అంతా మీకు స్క్వేర్స్ అని కనపడుతున్నా. మనకి ఎక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే పాలినామియల్ని అర్థం చేసుకుంటాం కాబట్టి ఎక్స్ స్క్వేర్ లేదా 2 ఈజ్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ కాబట్టి ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్కి 2 జీరోస్ ఉంటాయన్న విషయం మనకు తెలుసు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇఫ్ 1 జీరో ఆఫ్ దిస్ పాలినామియల్ ఈజ్ రెసిప్రోకల్ టు అదర్ దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కే. అంటే ఒక పాలినామియల్కి అంటే ఇక్కడ డిగ్రీ 2 ఉంది కాబట్టి 2 జీరోస్ వస్తాయి. ఆ 2 జీరోస్ ఒకదానికొకటి రెసిప్రోకల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని తీసుకుంటే దీని రెసిప్రోకల్ ఏమవుతుంది 1/a అవుతుంది. అలాగే జీరోస్ విషయంలో 1 జీరో ఈజ్ రెసిప్రోకల్ టు అదర్ అంటున్నారు. అంటే ఇప్పుడు సపోజ్ p ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు k స్క్వేర్ ప్లస్ 4 ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 13x ప్లస్ 4k అనే ఈ పాలినామియల్కి సపోజ్ ఆల్ఫా అనేది ఒక జీరో అనుకుందాం. యూజువల్గా మనం సెకండ్ జీరో బీటాని తీసుకుంటూ ఉంటాం. బట్ బీటా ప్లేస్లో నేను 1/ఆల్ఫా అని తీసుకుంటున్నాను. అంటే ఆ 1/ఆల్ఫా అనే దాన్నే బీటా అనుకుందాం. ఇది చూడ్డానికి ఒకదానికొకటి రెసిప్రోకల్ టు ఈచ్ అదర్. ఇది దీనికి రెసిప్రోకల్, ఇది దీనికి రెసిప్రోకల్ అవుతుంది. సో వాంటెడ్గా నేను తీసుకోవడమే బీటా ప్లేస్లో 1/ఆల్ఫా అని తీసుకున్నాను. సో ఈ రిలేషన్ లేదా ఈ 1/ఆల్ఫా అండ్ ఆల్ఫా అనేవి జీరోస్ అయితే కే వాల్యూ ఎలా కనుక్కుంటాం అనేది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వన్ కూడా. మనకు ఆల్రెడీ తెలిసిందే క్వాడ్రాటిక్ పాలినామియల్ మీద వర్క్ చేస్తున్నప్పుడు, ఎస్పెషల్లీ జీరోస్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఇది గుర్తు వేసుకోండి. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు c/a అని రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ అని డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఇక్కడ ఆల్ఫా ఇంటూ బీటా అనేది ఇది ఆల్ఫా ఇది బీటా అవుతుంది కదా. సింపుల్గా వీ నో దట్ అంటే ఇది అకాడమిక్ సైడ్ ఒక డీటెయిల్గా రాస్తే ఇట్లా రాస్తాం. బట్ సింపుల్గా క్యాలిక్యులేషన్ వెళ్తే సింపుల్గా ఆల్ఫా ఇంటూ 1/ఆల్ఫా ఈక్వల్ టు c/a. వాట్ ఈస్ c? 4k డివైడెడ్ బై k స్క్వేర్ ప్లస్ 4. సో జాగ్రత్త చూడండి, ఆల్ఫా అండ్ బీటా ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు c/a. ఇక్కడ సింపుల్గా ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 1 ఈక్వల్ టు 4k బై k స్క్వేర్ ప్లస్ 4 అవుతుంది. దీని ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే k స్క్వేర్ ప్లస్ 4 ఈక్వల్ టు 4k అవుతుంది. k స్క్వేర్ మైనస్ 4k ప్లస్ 4 ఈక్వల్ టు 0 అవుతుంది. ఇది k మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0, k ఈక్వల్ టు 2 అవుతుంది. యాక్చువల్గా ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా వచ్చింది, ఫ్యాక్టరైజ్ చేసి చేయాలి. బట్ దానికంటే ముందు సింపుల్గా ఆల్జిబ్రిక్ ఐడెంటిటీ k మైనస్ 2 హోల్ స్క్వేర్ అప్లై చేస్తే ఇదే వస్తుంది. లేదా దీన్ని ఫ్యాక్టరైజ్ చేస్తే k మైనస్ 2 ఇంటూ k మైనస్ 2 వస్తుంది. రెండు ఈక్వల్ వాల్యూస్ కాబట్టి k ఈక్వల్ టు 2 వస్తుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, జీరోస్కి మధ్య రిలేషన్ 1 జీరో ఈజ్ రెసిప్రోకల్ టు అదర్, 1 జీరో ఈజ్ స్క్వేర్ ఆఫ్ ది అదర్, 1 జీరో ఈజ్ క్యూబ్ ఆఫ్ ది అదర్. ఇక్కడ చూడండి, 1 జీరో ఈజ్ స్క్వేర్ ఆఫ్ అదర్ అంటే ఒకటి ఆల్ఫా ఇంకొకటి ఆల్ఫా స్క్వేర్ అని తీసుకుంటాం. 1 జీరో ఈజ్ అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ అదర్ వన్ అంటే ఒకటి ఆల్ఫా అయితే ఇంకొకటి మైనస్ ఆల్ఫా అవుతుంది. ఇలా రకరకాల రిలేషన్స్తో మనం ప్రాబ్లమ్స్ ఫ్రేమ్ చేయొచ్చు. ఏ ప్రాబ్లమ్స్ అయినా మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఈ ఇన్ఫర్మేషన్, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు c/a అని. ఇది గుర్తుపెట్టుకొని రిలవెంట్గా అప్లై చేయడం తెలిస్తే క్వాడ్రాటిక్ పాలినామియల్స్
వర్గ బహుపదుల్లో ఎలాంటి క్వశ్చన్స్ అయినా మీరు కాన్ఫిడెంట్గా చేయొచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ డెఫినెట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాలినామియల్స్ టాపిక్ నుంచి అడగడానికి డెఫినెట్గా ఛాన్స్ ఉంది. టెక్స్ట్ బుక్లో ఉండే ప్రాబ్లమ్స్ మీకు హార్డ్లీ 1 or 2 ప్రాబ్లమ్స్ మాత్రమే కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగే రేంజ్లో ఉంటాయి. మిగిలినవన్నీ మీకు రెఫరెన్స్ బుక్లోనే కనపడుతూ ఉంటాయి. సో ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వండి. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా రకరకాల రిలేషన్స్ ఇచ్చేటప్పుడు కూడా వి గో విత్ సేమ్ క్యాలిక్యులేషన్. కాకపోతే ఏది యూజ్ చేస్తాం ఈ రెండిట్లో అన్నది డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ వాట్ వీ హ్యావ్ ఇన్ ద ప్రాబ్లం. ఇచ్చిన ప్రాబ్లంలో ఉండే సిచ్యువేషన్ పరిస్థితిని బట్టి వాడుతూ ఉంటాం. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. చూడండి, ఇది క్యూబిక్ పాలినామియల్ మీద చాలా సింపుల్ క్వశ్చనే, కాకపోతే క్యూబిక్ పాలినామియల్ మీద ఇలా ఈ మోడల్లో చాలా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఒక సింపుల్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇఫ్ ద సమ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ p of x ఈక్వల్ టు 2x క్యూబ్ మైనస్ 3k x స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 5 ఈజ్ 6, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ k? సో ఇప్పుడు మనకు తెలిసిందే అది క్యూబిక్ పాలినామియల్ కాబట్టి p of x ఈక్వల్ టు 2x క్యూబ్ మైనస్ 3k x స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 5. ఇది క్యూబిక్ పాలినామియల్ కాబట్టి ఆల్ఫా బీటా గామా అనేవి జీరోస్ లాగా కన్సిడర్ చేస్తూ ఉంటాం. క్యూబిక్ పాలినామియల్లో మనకి తెలిసిందే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు మైనస్ డి బై ఏ. ఈ రెండింటికి మధ్య ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్ టు సి బై ఏ. సో ఇవి మనకు తెలిసిందే. వాళ్ళు సమ్ ఆఫ్ జీరోస్ ఈ 6 అన్నారు కాబట్టి సో ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. సో వాళ్ళు ఈ సమ్ ఆఫ్ జీరోస్ 6 అని వాళ్ళే ఇచ్చారు, తీసుకున్నాను. ఈక్వల్ టు మైనస్ బి ఏమవుతుంది, ఇక్కడ ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. మైనస్ బి అంటే ఏమవుతుంది, 3k అవుతుంది. డివైడెడ్ బై వాట్ ఈజ్ ఏ, 2 అవుతుంది. సో చూడండి, ట్రాన్స్పోజ్ చేస్తే 12 ఈక్వల్ టు 3k, k ఈక్వల్ టు 4 అవుతుంది. సో ఈ ప్రాబ్లం చూడడానికి చాలా సింపుల్గా కనపడుతుంది, కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్యూబిక్ పాలినామియల్స్ మీద కూడా ఇలా అన్నోన్ వేరియబుల్ అంటే k కానీ సంథింగ్ ఏ కానీ పెట్టి రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ని మైండ్లో పెట్టుకుంటూ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఈ 3 రిలేషన్స్ ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాలి. క్యూబిక్ పాలినామియల్ అనగానే ఇవి మైండ్లోకి రావాలి. క్వాడ్రాటిక్ పాలినామియల్ వర్గ బహుపది అనగానే ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ఇంటూ బీటా మైండ్లోకి రావాలి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. సో చాలా రకాలైన క్వశ్చన్స్ మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. క్యూబిక్ పాలినామియల్ ఇక్కడ ఎవరు మిమ్మల్ని జీరోస్ కనుక్కోండి, జీరోస్ అవునా కాదా అని అడగరు. బట్ ఈ రిలేషన్స్ మీద చాలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి ఛాన్స్ ఉంది, అది మీరు మైండ్లో పెట్టుకొని ఉండాలి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ వన్, ఇక్కడ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఇదే క్యూబిక్ పాలినామియల్ మీద అనదర్ బ్యూటిఫుల్ ప్రాబ్లం ఉంది విచ్ ఈస్ కనెక్టెడ్ టు అదర్ టాపిక్ హియర్. జస్ట్ హ్యావ్ ఎ లుక్ హియర్. లుక్ అట్ దిస్ క్వశ్చన్. అసలు మీరు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని రిలేషన్ ఇది. పాలినామియల్స్కి మెన్సురేషన్, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్కి కనెక్ట్ చేసిన వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్రాబ్లం ఇది. ఏమి ఇచ్చారు, ఒక క్యూబిక్ పాలినామియల్ ఇచ్చారు, అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి, ఎక్కడ ఎక్స్ కాకుండా వేరే వేరియబుల్ కనపడడం లేదు. 4x క్యూబ్ మైనస్ 7x స్క్వేర్ ప్లస్ 6x మైనస్ 9 ఆర్ ది డైమెన్షన్స్ ఆఫ్ ఎ క్యూబాయిడ్. అంటే ఈ పాలినామియల్కి ఏవైతే జీరోస్ వస్తాయో, మనకు తెలుసు 3 జీరోస్ ఉంటాయి, ఆ 3 జీరోస్ ఒక క్యూబాయిడ్ ఇలా ఉంది, ఆ క్యూబాయిడ్కి డైమెన్షన్స్ అంటున్నారు. డైమెన్షన్స్ అంటే అర్థం ఏంటి, మనకి క్యూబాయిడ్కి ఎల్ ఉంటుంది, బి ఉంటుంది, హెచ్ ఉంటుంది, ఎల్బిహెచ్ ఉంటుంది. ఈ ఎల్బిహెచ్ ప్లేస్లో ఏవైతే వాల్యూస్ ఉండాలో ఆ వాల్యూస్ ఈ పాలినామియల్కి జీరోస్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ క్యూబాయిడ్కి వాల్యూమ్ అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది అంటారు. చాలా స్ట్రేంజ్ క్వశ్చన్, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు, బట్ స్టిల్ చాలా ఈజీగా ఈ ప్రాబ్లం చేయొచ్చు. ఇక్కడ కొంతమంది అనుకునేది దీనికి జీరోస్ కనుక్కొని ఆ తర్వాత వాల్యూమ్ అండ్ టీఎస్ఏ కనుక్కుందాం అనుకుంటారు, బట్ అదంతా ఏం అవసరం లేదు. ఇచ్చిన పాలినామియల్ యాస్టీస్గా ఇక్కడ రాసుకుంటున్నాను. 4x క్యూబ్ మైనస్ 7x స్క్వేర్ ప్లస్ 6x మైనస్ 9. దీనికి ఆల్ఫా బీటా గామా అనేవి జీరోస్ అని జనరల్గా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ఏదైతే ఎల్బిహెచ్ ఉందో, ఎల్ రబ్ చేసి ఆల్ఫా రాసుకుంటున్నాను, బి రబ్ చేసి బీటా రాసుకుంటున్నాను, హెచ్ రబ్ చేసి గామా రాసుకుంటున్నాను. అంటే మనకి ఎల్బిహెచ్ ప్లేస్లో ఆల్ఫా బీటా గామా అని రాసుకుంటున్నాను. మనకి కావాల్సింది ఏంటి, వాల్యూమ్ కావాలి.
వాల్యూమ్ అంటే ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ అని తెలుసు. ఇక్కడ ఎల్ బి హెచ్ ప్లస్లో ఆల్ఫా బీటా గామా ఉన్నాయి. అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా 2 times ఆఫ్ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ ఎల్హెచ్ కావాలి. సో ఇక్కడ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా, ఈ వాల్యూస్ మనకు కావాలి. సో ఇక్కడ మీరు చూస్తే క్యూబిక్ పాలినామియల్లో రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్లో మనకి ఇక్కడ చూడండి ఆల్ఫా బీటా గామా, ఎస్ మనకు తెలుసు ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు -d/a అవుతుంది. సో ఇక్కడ -d నథింగ్ బట్ మైనస్ ఆఫ్ -9/4 విచ్ ఈస్ నథింగ్ బట్ 9/4. అంటే ఏంటి, ఇక్కడ వాల్యూమ్ 9/4 క్యూబిక్ యూనిట్స్ అవుతుంది. అంటే మనకి తెలియదు కాబట్టి సెంటీమీటర్స్ మీటర్స్ అని క్యూబిక్ యూనిట్స్ అవుతుంది. అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే 2 times ఆఫ్ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ ఎల్హెచ్ కదా, బట్ ఆ బ్రాకెట్లో ఉండేది మనకి C/A అని ఒకటి వస్తుంది. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్ టు C/A విచ్ ఈస్ నథింగ్ బట్ 6/4 విచ్ ఈస్ నథింగ్ బట్ 3/2 అవుతుంది. 3/2 అనేది ఇది అవుతుంది. ఇక్కడ తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తే 2 times ఆఫ్ 3/2 విచ్ ఈస్ నథింగ్ బట్ 3 స్క్వయర్ యూనిట్స్ అవుతుంది. సో వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇది. ఆల్ఫా బీటా గామా వాల్యూస్ కనుక్కోకుండానే పాలినామియల్స్లో ఉండే ఈ జీరోస్ని అక్కడ మెన్సురేషన్లో ఉండే క్యూబాయిడ్ యొక్క డైమెన్షన్స్గా కన్సిడర్ చేస్తూ ఈ ఫార్ములాస్కి ఈ రిలేషన్స్కి లింక్ చేస్తూ ఫ్రేమ్ చేయబడిన మోస్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇది. ఎవ్వరు ఇంత ఇమ్మీడియట్గా ఎస్ ఇది ఇక్కడ రిలేషన్ ఉంది దీన్ని బట్టి మనం చేయొచ్చు అని అనుకోలేరు. చాలా స్ట్రేంజ్ క్వశ్చన్ ఇది, ఎక్కడో చాలా రేర్గా కనపడే క్వశ్చన్, బట్ స్టిల్ చాలా ఈజియెస్ట్ క్వశ్చన్ ఇది. ఒక్కసారి ఇలాంటి క్వశ్చన్ ఎక్కడన్నా క్వశ్చన్ పేపర్లో తగిలింది అంటే మన ఆలోచనలంతా అక్కడ స్ట్రక్ అయిపోతూ ఉంటాయి. ఏంటి ఇలా ఇచ్చారని తర్వాత ఆలోచించలేం. అంత మోస్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇది. దీన్ని టఫ్ క్వశ్చన్ లాగా నేను ట్రీట్ చేయను, కానీ ఎంత బ్యూటిఫుల్గా అసలు మనకి ఇమాజిన్ కూడా చేసుకోలేనంత పాలినామియల్స్ని మెన్సురేషన్ని లింక్ చేస్తూ ఫ్రేమ్ చేయబడిన క్వశ్చన్. ఆ బ్యూటీనెస్ మనం అర్థం చేసుకుంటే డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేయొచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం. హోప్ ఈ ప్రాబ్లం క్లియర్గా మీరు అర్థమైంది అనుకుంటున్నాను, అలాగే ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. ఒకసారి చూడండి, ఇది కంప్లీట్గా చాలా డిఫరెంట్గా అడిగిన క్వశ్చన్. మనకి ఇప్పటివరకు న్యూమరికల్ వాల్యూస్ కనపడుతూ ఉంటాయి, ఫైండ్ దట్ వాల్యూ దిస్ వాల్యూ అని అడుగుతుంటారు. బట్ ఇక్కడ ఆల్ఫా అండ్ బీటా అనేవి x² ప్లస్ px ప్లస్ q అనే పాలినామియల్కి జీరోస్ అయితే వాట్ ఈస్ ద పాలినామియల్ హూస్ జీరోస్ ఆర్ 1/ఆల్ఫా అండ్ 1/బీటా అని అడిగారు. అంటే ఈ పాలినామియల్కి ఆల్ఫా బీటా అనేవి జీరోస్ అయితే ఏ పాలినామియల్కి 1/ఆల్ఫా 1/బీటా అనేవి జీరోస్ అయ్యాయి అంటున్నారు. దీనికి ఇంటర్మీడియట్ లెవెల్లో చాలా షార్ట్ కట్స్ కూడా ఉంటాయి, బట్ అవన్నీ నేను చెప్పట్లేదు. డైరెక్ట్గా అసలు మీరు ఎలా అర్థం చేసుకుంటారు ఇది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇచ్చిన పాలినామియల్ తీసుకుందాం. p(x) = x² ప్లస్ px ప్లస్ q 5. సో ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా మనకు తెలిసిందే -b/a అని. వాట్ ఈస్ దట్ -b/a విచ్ ఈస్ నథింగ్ బట్ -b/1 అవుతుంది. మనం అది రాయం. ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు c/a విచ్ ఈస్ నథింగ్ బట్ q/1 మనం అది రాయం. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ -b, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు q అయింది. ఇప్పుడు మనం ఇది పక్కకు పెట్టేద్దాం. మనకి కావాల్సింది ఏంటి, ద పాలినామియల్ హూస్ జీరోస్ ఆర్ 1/ఆల్ఫా 1/బీటా. కాసేపు దీన్ని ఇక్కడ మనము దీన్ని ఆల్ఫా 1 అనుకుందాం, దీన్ని బీటా 1 అనుకుందాం. సో మనకి తెలిసిందే, ఇప్పుడు మనం ఇక్కడ p(x) వచ్చింది కాబట్టి g(x) = k ఆఫ్, జనరల్గా ఈ k మనం పెట్టాం, ఇచ్చిన ఆప్షన్స్లో k కనుక లేకపోతే దాన్ని పక్కన పెట్టేయచ్చు. x² మైనస్ ఆల్ఫా 1 ప్లస్ బీటా 1 ఆఫ్ x ప్లస్ ఆల్ఫా 1 బీటా 1 అని తీసుకుంటున్నాం. సో మనకు తెలిసిందే, జనరల్గా మనకి జీరోస్ ఇచ్చినప్పుడు పాలినామియల్ కనుక్కోవడానికి ఈ ఫార్ములా వాడతాం. x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ x ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా అని. సో ఇప్పుడు k x² మైనస్ వాట్ ఈజ్ ఆల్ఫా 1 1/ఆల్ఫా ప్లస్ 1/బీటానే కదా, ఆఫ్ x ప్లస్ 1/ఆల్ఫా ఇంటూ 1/బీటా. సో ఇప్పుడు k లాగా పెట్టేద్దాం. x² మైనస్ ఒక్కసారి దీన్ని సింపుల్గా చేస్తే ఏమవుతుంది, మనకి ఆల్ఫా బీటా పైన వచ్చేసి ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది, ప్లస్ 1/ఆల్ఫా బీటా అవుతుంది. సో ఒక్కసారి చూడండి, ఇక్కడ మనకు ఆల్రెడీ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ వచ్చింది -p అని, ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ వచ్చింది q అని. సో k ఆఫ్ x² ఇది -p కదా, బట్ దానికంటే ముందు మైనస్ ఉంది కాబట్టి ప్లస్
p by q of x ప్లస్ 1 by q. అంతేనా? ఆల్ఫా ఇంటూ అట క్యూ అయింది కాబట్టి ఎక్కడ ఆల్ఫా ఇంటూ బీటా ఉందో అక్కడ క్యూ పెట్టుకున్నాం. సో ఇది సింప్లిఫై చేస్తే ఏమవుతుంది మనకి, క్యూఎక్స్ స్క్వేర్ ప్లస్ పిఎక్స్ ప్లస్ 1. ఇది మనకి కావాల్సిన పాలినామియల్ అవుతుంది. ఈ క్యూఎక్స్ స్క్వేర్ ప్లస్ పిఎక్స్ ప్లస్ 1 అక్కడ గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ 1/q అనేది k లాగా కన్సిడర్ చేయొచ్చు, ఎనీ రియల్ నెంబర్ కాబట్టి. సో ఇలా కూడా క్వశ్చన్స్ డెఫినెట్గా అడగడానికి ఛాన్స్ ఉంది. పాలినామియల్స్ అంటే న్యూమెరికల్ క్యాలిక్యులేషన్స్తో ఉండే ప్రాబ్లమ్సే కాదు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీరు చేయడానికి రెడీగా ఉండాలి. ఇది 45 సెకండ్స్లో చేస్తామా, 1 మినిట్లో చేస్తామా, 30 సెకండ్స్లో అవుతుందా అనేది కంప్లీట్గా మీ ఎబిలిటీ మీద డిపెండ్ అయి ఉండే విషయం. ఖచ్చితంగా అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. హోప్ ఇది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ వీడియో. లుక్ అట్ దిస్ క్వశ్చన్. ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చనే. క్యూబిక్ పాలినామియల్ జీరోస్ మీద అడిగిన క్వశ్చన్, జస్ట్ అగైన్ విత్ న్యూమరికల్ వాల్యూస్. సో వాళ్ళు ఇచ్చిన పాలినామియల్ ఇలా తీసుకుందాం. p of x ఈక్వల్ టు 4x³ ప్లస్ 7x² మైనస్ 8x ప్లస్ 9. ఇది కాసేపు ఇలా పక్కకు పెడదాం. వాళ్ళు అడిగింది లేదా వాళ్ళు చెప్తున్నది, ఈ పాలినామియల్కి ఆల్ఫా బీటా గామా అనేవి జీరోస్ అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1/α ప్లస్ 1/β ప్లస్ 1/γ అన్నారు. ప్రస్తుతానికి దీన్ని పక్కకు తీసుకుందాం. 1/α ప్లస్ 1/β ప్లస్ 1/γ. సో ఈ వాల్యూ సింప్లిఫై చేస్తే ఆల్ఫా బీటా గామా అనేది ఎల్సిఎం అవుతుంది. ఇప్పుడు తీసుకొచ్చి సింప్లిఫై చేస్తే బీటా గామా ప్లస్ ఆల్ఫా గామా ప్లస్ ఆల్ఫా బీటా. సో ఆర్డర్గా రాసుకుంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా డివైడెడ్ బై ఆల్ఫా బీటా గామా అనేది ఈ 1/α ప్లస్ 1/β ప్లస్ 1/γ అవుతుంది. ఒక్కసారి ఈ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇదేమో ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్, ఇదేమో సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ టేకెన్ టూ అట్ ఎ టైమ్. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు, బట్ ఇక్కడ మనకు అన్నెసరీ కాబట్టి దీన్ని పక్కకు పెట్టేద్దాం. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్ టు c/a అవుతుంది. ఇక్కడ c ఎంత వచ్చింది, -8 డివైడెడ్ బై 4 విచ్ ఈస్ నథింగ్ బట్ -2 అవుతుంది. ఆల్ఫా బీటా గామా వచ్చేసి -d/a అవుతుంది విచ్ ఈస్ నథింగ్ బట్ -9/4 అవుతుంది. ఈ రెండు వాల్యూస్ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఏమొస్తుంది, -2 బై -9/4 విచ్ ఈస్ నథింగ్ బట్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే 8/9 అనేది 1/α ప్లస్ 1/β ప్లస్ 1/γ అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, పాలినామియల్స్ టాపిక్ మీకు రైట్ ఫ్రమ్ 8th క్లాస్ నుంచి స్టార్ట్ అయ్యి 10th క్లాస్ వరకు ఉండే పాలినామియల్స్ టాపిక్లో ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మల్టిపుల్ చాయిస్ అడిగే వేలో ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో అవి డిస్కస్ చేశాను. అండ్ ఆల్ దోస్ టాపిక్స్ నుంచి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎలాంటివి అడగచ్చు అనేది ఒక 8 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేశాను. మేబీ నేను ఇంకేమైనా మిస్ అయి ఉండొచ్చు, ఒకవేళ మిస్ అయితే మీరు మెన్షన్ చేయండి, నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. సో పాలినామియల్స్ గురించి మీరు తెలుసుకోవాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్, తెలుసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవి కనుక మీరు కాన్ఫిడెంట్గా చేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు కాన్ఫిడెంట్గా అటెంప్ట్ చేయగలిగితే డెఫినెట్గా పాలినామియల్స్లో మీకు ఒక మంచి కమాండ్ ఏర్పడుతుంది. హోప్ ఆల్ దీస్ క్వశ్చన్స్ మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. మీ హరగోపాల్.